మాజీ మంత్రి జోగి రమేష్ గడిచిన వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఈయన. అయితే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద మంది మార్బాలను తీసుకుని వెళ్ళి దాడి చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ కేసు ఏదైతే ఉందో దాని గురించి నిన్నటి రోజున సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు జోగి రమేష్ గారు. అయితే సిఐడి కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖచ్చితంగా మరలా తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టుకున్నప్పటికీ కూడా వాటన్నిటికీ వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి ప్రతి వైసీపీ నాయకుడు చెబుతుంది. మరలా అయినా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. జోగి రమేష్ గారి గురించి ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఏది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి వీడియోస్, కర్రలు రాళ్ళు తీసుకొని ఆ కర్రకట్ట మీదుగా దాదాపు ఒక వందల సంఖ్యలో కార్లు వేసుకుని వెళ్ళి మరి ఏ విధంగా దాడికి యత్నించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరుగాండి అని చెప్పి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సిఐడి కార్యాలయంలో హాజరై బయటకు వచ్చి వెనకాల సిఐడి కార్యాలయం ఉంది, ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ అధికారులకి వీళ్ళెవరికి భయపడేది లేదు, మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి వైసీపీ నాయకుడు ఇదే చెబుతున్నారు. ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న జోగి రమేష్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కొంత నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇంతకు ముందు కంటే కొద్దిగా జోగి రమేష్ వాయిస్ పెంచాడు, అంటే సౌండ్ పెరిగింది. ఓకే, వాయిస్లో అది డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకు అయి ఉండొచ్చు అని ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే, దానికంటే ఒక 2 రోజుల ముందు రాప్తాడులో జగన్ రెడ్డి గారు రచ్చ చేశారు. ఆ రచ్చకు కారణం ఏందనేది సరే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరు నిందితులు ఎవరు బాధితులు అనే విషయం. ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఎందుకు చేశాడు అనేది పెద్ద రచ్చ అయింది. మామూలు రచ్చ అవ్వాల 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ బట్టలోపట తీయటం ఏంటో, బట్టలోడు తీసే ఫ్యాంటసీ ఏంటో మనకు అర్థం కావట్లేదు, అది వేరే విషయం. ఆయన అక్కడ వాయిస్ పెంచేసి ఆ విధంగా జనంలో రెచ్చగొట్టడమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి భరోసా ఇచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపటం కోసం మాట్లాడా అనేది పక్కన పెడితే, ఆ మాటలు ఈ రాప్తాడు రచ్చ తర్వాత ఆ శ్రేణుల్లో కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరిగినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ జోగి రమేష్ నిన్న మీరు అన్నట్టుగా సిఐడి విచారణకి వెళ్ళి ఆ తర్వాత ప్రెస్ మీడియాలో మాట్లాడిన దాంట్లో వాయిస్ అయితే పెరిగిన మాట వాస్తవం. రెండో అంశం మీరు ప్రస్తావించారు, జోగి రమేష్ మాజీ మంత్రి అని. మంత్రి పదవి రావటానికి కారణం ఏంటి? ఇదే కారణం. ఎస్ కొంతమంది నోరికి అదుపు లేకుండా ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు, టీడీపీ, పవన్ కళ్యాణ్ వాళ్ళని బూతులు తిడితే మంత్రి పదవి, బూతుల శాఖకు ఒక మంత్రి, లేడీస్ని తిడితే ఒక మంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఆ కరకట్ట దగ్గర ఇంటి దగ్గర విధ్వంసం సృష్టించడానికి వెళ్ళటం వల్ల ఎవరి కళ్ళల్లో ఈయన ఆనందం చూడాలనుకున్నాడో వాళ్ళ కళ్ళల్లో ఆనందం రావటం వల్ల ఈ ఇన్సిడెంట్స్ తర్వాత జోగి రమేష్కి మంత్రి పదవి వరించింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో ఒక్కసారి మనం గమనించినట్టయితే అందరూ ఇటువంటి సంఘటనల ద్వారానే మంత్రి పదవులు, ప్రమోషన్స్. ఇట్ ఈస్ ఎ ప్రీ క్వాలిఫికేషన్ టు బికమ్ ఎ మినిస్టర్. ఆ రోజుల్లో వాళ్ళ ఫిలాసఫీ అట్లా ఉండింది అనేది మనకు అర్థమవుతోంది. ఈ జోగి రమేష్ మీద అనేక అక్రమ కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడింది మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, ఒక పాయింట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నేను దాడికి రాలేదు, నేను ఆయనకి విన్నపం సమర్పించడానికి కలవటానికి వచ్చాను. రెండో పాయింట్, నా మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. మనం విజువల్స్ చూస్తే ఈయన దౌర్జన్యానికి మంది మార్పులంతో వెళ్ళి విచక్షణ లేకుండా దౌర్జన్యానికి వెళ్ళినప్పుడు బొండా ఉమ దాన్ని సీసీ ఫుటేజ్ బయటకు వస్తూ ఉన్నాయి, ట్రోలింగ్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. విపరీతంగా ప్రతిఘటించి పోరాడాడు, ఆయన కింద పడిపోయాడు, కొంత అస్వస్థతకు కూడా లోనైన సందర్భం. బొండా ఉమ లాంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అటువంటి విధ్వంసం సృష్టించి, భారీ విధ్వంసం సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర. సరే, తర్వాత దీనివల్ల ఆయనకు మంత్రి పదవి వచ్చింది ఒకటి. రెండో పాయింట్, అగ్రిగోల్డ్ భూముల విషయంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమి అక్రమాలు చేశారు, ఎన్ని దౌర్జన్యాలు చేశారు, ఎన్ని కోట్లు చేతులు మారినాయి, అది వీళ్ళే చేశారా, ఇంకొకరు ఎవరన్నా కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎవరన్నా ఇంకొకరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారా అనేది కూడా ఇంకా తేల్చవలసిన అంశం.
వీళ్ళ కొడుకు గారు వ్యవహరించిన వ్యవహారం, అది అంత వెలుగు పెట్టిన వ్యవహారం. ఈయన సపోర్టు వల్ల, ఈయనకి ఎవరు సపోర్ట్ అనేది మనం అందరికీ తెలుసు. సో ఈ విధంగా అక్రమాలకు పాల్పడి నిన్న మాట్లాడిన మాటల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 1 సంవత్సరమే మీకుంటే రెడ్ బుక్లో అన్నారు. అసలు రెడ్ బుక్ ఏంటి? డ్యూటీలో విధి నిర్వహణలో సక్రమంగా నిర్వహించకుండా అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళని రెడ్ బుక్లో పేరు రాసుకుంటానన్నారు. అంటే అధికార దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్, లీగల్ ఫ్రేమ్ వర్క్ చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే కదా రెడ్ బుక్, అందులో తప్పేంటి? ఆ విధంగా చర్యలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు వరుస పెట్టి కేసులు వస్తూ ఉంటే అక్రమం అని ఎందుకు అరుస్తున్నారు? ఎక్కడ అక్రమం జరిగింది? కస్టోడియల్ టార్చర్ చేయలేదు కదా ఎవరిని, ఎక్కడ అక్రమం అవుతుంది? ఈ జోగి రమేష్ నిన్న మాట్లాడుతూ తొందరలో మా ప్రభుత్వం వస్తుంది అంటాడు. తొందరలో ఎట్లా వీళ్ళ ప్రభుత్వం వస్తుంది? రెండోది 151 నుంచి 11 స్థాయికి ఎందుకు దిగజారిపోవాల్సి వచ్చింది? మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఒక్కొక్కరు వేరే పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు? మరీ ప్రధానంగా A2గా ముద్రపడిన విజయసాయిరెడ్డి దగ్గర నుంచి. మూడోది సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉన్నతను గడిచిన 6 నెలల నుంచి గాయబ్. ఎందుకు పత్రికాముఖంగా రావట్లేదు? ఎందుకు ఎక్కడ కనిపించట్లేదు? ఎందుకు యాక్టివ్గా లేరు? సరే, చెల్లెలు ఎలాగో పోరాటం చేస్తూ ఉంది. బాబాయ్ హత్య కేసు గురించి ఇంకొక చెల్లెలు పోరాటం చేస్తూ ఉంది. సిబిఐ, ఈడీ కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఇన్ని రకాల దిగ్బంధం జరుగుతున్న సందర్భంలో సోషల్ మీడియాలో అదుపు మించి ప్రవర్తించిన వాళ్ళు 1 by 1 నర్ర రాఘవరెడ్డి, వీర రాఘవరెడ్డి వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నా కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒకటి. రెండోది, ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పటికి కూడా ఇంత ధైర్యంగా వాయిస్ పెంచి మాట్లాడటానికి ఇంకొక కారణం, నేను ఆలోచించే యాంగిల్ పాజిటివ్ ఏంటంటే, వీళ్ళలో ఇంత ఆత్మవిశ్వాసం ఎందుకు వచ్చింది? జగన్ రెడ్డి గారు అంటే ఆత్మవిశ్వాసం వాళ్ళలో కొద్దిగా తీసుకురావడంలో సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ రాప్తాడు రచ్చ తర్వాత కావచ్చు, ఇంకోటి కావచ్చు. తర్వాత ఇదే లేకపోతే గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ, మాజీ పోలీస్ ఆఫీసర్గా కూడా చెప్పబడుతున్న వ్యక్తి, గుంటూరులో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఆయన క్రియేట్ చేసిన రచ్చ మామూలు రచన, పోలీసు విధులకు ఆటంకం కలిగించే విధంగా ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ చేయటం ఏ విధంగా కరెక్టు? అంటే అక్కడ ఆ సంఘటన కానీ, ఇక్కడ జోగి రమేష్ మాట్లాడిన తీరు కానీ, మొన్న రాప్తాడులో జగన్ రెడ్డి గారు మాట్లాడిన భాష కానీ, ఇవన్నీ ఒకసారి పరిశీలించినప్పుడు పార్టీ శ్రేణుల్లో మరీ మునిగిపోతుంది కాబట్టి ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నమా? ఒకటి. రెండో అంశం నాకు అనిపిస్తూ ఉంది, వీళ్ళందరినీ ఇట్లా రెచ్చగొట్టి మాట్లాడిపించటం వల్ల వాళ్ళ మీద ఎలాగూ కేసులు పడతాయి కాబట్టి, కేసులు ఉన్నప్పుడు ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళలేరు కాబట్టి, ఆ తిట్టిన పార్టీలోకి వెళ్ళరు కదా, కాబట్టి వీళ్ళు ఇక్కడే ఎప్పటికి ఉండిపోతారు, కనీసం వీళ్ళనన్నా రక్షించుకుందాం ఇంతవరకన్నా అనే వ్యూహంలో భాగంగా జగన్ రెడ్డి గారు ఇట్లా ఏమన్నా ప్లాన్ చేశారా? వ్యూహాత్మకంగా వీళ్ళందరి మీద కేసులు పెట్టించేసి రెచ్చగొట్టి మాట్లాడిపించి తిట్టించి ఆ కేసుల్లో ఇరుక్కునేటట్టు చేసి ఈ పార్టీ నుంచి వదిలిపెట్టకుండా కట్టడి చేయడం కోసం వ్యూహంలో భాగంగా ఈ విధంగా ఏమైనా చేశాడా అనే విషయాలు మనం ఆలోచించవలసి వస్తుంది. ఏదేమైనా ఈ జోగి రమేష్ కానీ, కాకాని గోవర్ధన్ కానీ, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఆన్లైన్ ఉన్న టోకెన్ నంబర్స్ అరెస్ట్కి సిద్ధం అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ రాబోయే రోజుల్లో అప్రాప్రియేట్ సెక్షన్ కింద కేసులు పెడతారు. ఈ విచారణలోకి వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ మనం ఒకసారి గమనించితే ఇంకొక అంశం కూడా ఇందులో మనం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే, పోలీస్ యంత్రాంగం సపోర్ట్ కూడా వీళ్ళు ఉందా? లేకపోతే గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీకి అక్కడ గుంటూరు దగ్గర ఘర్షణ సృష్టించడంలో పోలీస్ పాత్ర ఉందా అని ఒక అనుమానం. జోగి రమేష్ ఇన్వెస్టిగేషన్ విషయం కూడా ఎందుకు ఇంత స్లో అవుతూ ఉంది? ఇప్పుడు 3వసారి పిలిచారు, మరి ఎందుకు ఫర్దర్గా మూవ్ అవ్వట్లేదు కేసు ఇన్వెస్టిగేషన్? ఎందుకు ఇంత స్లో అవుతూ ఉంది అనేది కూడా కొత్త అనుమానాస్పదంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన శ్రేణులు, ఓటర్స్లో కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్న మాట కూడా రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఇది. ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. లీగల్ ఫ్రేమ్వర్క్లోనే న్యాయసమ్మతంగా చట్టబద్ధంగా అరెస్టులు ఉంటాయి, టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి అక్రమంగా ఉండవు అని చెప్తున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. దానికి నిదర్శనమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు, ఒక మెసేజ్ ఇచ్చారు సమాజానికి. సో ఆ విధంగా వెళ్ళటం వల్ల మనం అభినందించాల్సిన అవసరం ఉంది. జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఏ విధంగా ఎంత ఆర్టిఫిషియల్గా వాయిస్ పెంచి మాట్లాడినా కూడా నిజాలు తొందరలోనే తెలుస్తాయి. ఎవరికి ఏ సెక్షన్ ప్రకారం పడాలో వాళ్ళ టోకెన్ నెంబర్ వస్తుంది. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.